ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ శుభములు, వందనములు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఈరోజు దేవుని వాగ్దానముతో నేను మీకు ముందుకు వచ్చాను. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మనం దేవుడిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాము. ఈ వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేసి ఆయనలో బలము పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము 22 వరకు చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరులారా, మీరు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నారో మీరందరూ ధన్యులు. ఎందుకంటే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని మహిమపరిచి ఆయన ఈ వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మిండు. ఫస్ట్ ఆయన సమర్థుడు అని నమ్మిండు కాబట్టి దాన్ని ఏం చేసిండంటే విశ్వసించిండు. విశ్వసించటం వలన, విశ్వాసం వలన ఆయనకు బలము కలిగింది. ఆ బలము ద్వారా ఏమైంది అంటే అతనికి అది నీతిగా ఎంచబడ్డది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించడం. మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు దేవాతి దేవుడు మిమ్మల్ని బలవంతుల్ని చేస్తాడు. మిమ్మల్ని కూడా నీతికి ఆ బలాన్ని మీకు కూడా నీతిగా ఎంచబడేటట్టు మనము విశ్వాసంలో నిలబడదాం, దేవునితో నడుద్దాం. ఈ అంత్యదినములలో అపాయకరమైన రోజుల్లో దేవునితో మనము అడుగు వేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నత స్థలములలో నిత్య నివాసి అయిన తండ్రి యెహోవా, యేసు పరిశుద్ధ నామములో మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. దైవమా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధికి వస్తున్నాను, సహాయం చేయండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నారు వారందరి జీవితాల్లో నైనా ప్రభు అవిశ్వాసం అనేది లేకుండాను గాక. ఆమేన్. ఈ యొక్క నైనా వాగ్దానాన్ని అందరూ సొంతం చేసుకొని మీ దీవెనలో మీ ఆశీర్వాదాలు పొందినట్లుగా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, జీసస్ సన్ ఆఫ్ గాడ్ అనబడే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అలాగే అశోక్ జీసస్ మెసేజ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు ఫాలో చేయండి. అందులో వచ్చే దేవుని ఆత్మీయమైన బలమైన మెసేజ్లు కావచ్చు, పాటలు కావచ్చు, మీరు ఆత్మీయంగా ఎదుగుతారని విశ్వసిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.